హాయ్ అండి. ఈరోజు బీరకాయతో స్పెషల్ కర్రీ వండుతున్నాను. ఏంటో గెస్ చేయండి. అయితే ఇప్పుడు ఎండు రొయ్యల్ని ఒక చెటాకు తీసుకొని పెనం మీద వేయించుకోవాలి. వేయించుకుంటే చాలా బాగుంటుంది. ముందుగానే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా వేయించుకోవాలి. వేంపేటప్పుడు స్మెల్ బ్యాడ్గా వస్తుందండి. తినేటప్పుడు మాత్రం టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా నీట్గా వేయించుకున్న తర్వాత ఇది వేస్టేజ్ పార్ట్ అండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అంతా తీసి పెట్టుకోవాలి. ఇలా అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత రొయ్యలలో ఉన్న మట్టి చెత్త పోయే వరకు 2 సార్లు వాటర్లో కడిగి అందులో వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పీల్ చేసి కట్ చేసుకున్న బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మెంతి, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అంతా కలిపి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే అందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేస్తే రుచి బాగుంటుంది. ఒక్కసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా వేగిపోయే తర్వాత అందులో మెంతి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అవి వేగిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకుని అది కూడా అంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మనకు వేగిపోయినట్లు తెలుస్తుంది కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇందులో వేయాలి. వేసి మంచిగా అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రొయ్యలు రుచిగా ఉంటాయి. అందులో మంచి వాటర్ ఫామ్ అయి తింటుంటే టేస్ట్ వస్తుంది. అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకొని మళ్ళీ రొయ్యలకు అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకొని వాటర్ ఏమి వేయకుండా ఇలా అంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయినాయి. మనకి చూస్తుంటేనే జ్యూసీగా కనబడతాయి. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని
వేసి ఆ బీరకాయలు అంతా ఈ రొయ్యలకి కలిసేంత వరకు నీట్గా అంతా కలుపుకోవాలి. అలాంటి బీరకాయలు రొయ్యలు పూర్తిగా కలుపుకొని పెడితే బీరకాయల్లో వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఏ వెజిటేబుల్లోనైనా వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్తో ఈ రొయ్యలు బీరకాయలన్నీ మంచిగా ఉడికిపోతాయి. అంతా అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా అంత కలుపుకొని అప్పుడు కూర మంచిగా ఉడుకుతుంది. కూర ఉడికేంతవరకు మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తే బీరకాయ ముక్కలంతా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు ముందే వేసుకుంటే బీరకాయ ముక్కలు ఉడకవు కాబట్టి టమాటా ముక్కల్ని చివరగానే వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా ముక్కలు ఈజీగా ఉడికిపోతాయి. టమాటా ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, అది గరం మసాలా అంతే, హాఫ్ టీ స్పూన్లో హాఫ్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిపి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఎండు రొయ్యల బీరకాయ కూర రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. టేస్టీగా ఉంటుంది కర్రీ. ట్రై చేసి చూడండి, ఇష్టంగా తినాలనిపిస్తుంది. చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వేడి వేడి ఎండు రొయ్యల బీరకాయ కూర రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.